తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన పీజీఆర్ఎస్ కార్యాలయం ఇప్పుడు ప్రజలకు ఆశాకిరణంగా కాకుండా ఆవేదన కేంద్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఆశతో వస్తున్న ప్రజలు నిరాశతో వెనుక తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రజల సమస్యను త్వరగా పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పీజీఆర్ఎస్ వ్యవస్థ ప్రస్తుతం కాగితాలకే పరిమితం అయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీజీఆర్ఎస్ లో అయితే మాత్రం ప్రజలైతే మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా ప్రతిష్టాత్మకంగా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా మన భూమి మన హక్కు అంటూ మీ సమస్యల పరిష్కార వేదిక ప్రజా సమస్య వేదిక అంటూ కూడా ఎవరైతే గ్రామాల్లో కానివ్వండి, నియోజకవర్గాల్లో కానివ్వండి, జిల్లాల్లో కానివ్వండి, మీ గ్రామంలోనే మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవచ్చు అంటూ కూడా ఆ యొక్క గ్రామ పంచాయతీల సెక్రటరీలు కానివ్వండి, ఎవరైతే మండలంలో ఉన్న తహసీల్దార్ కానివ్వండి, ప్రత్యేకమైన అధికారులు నియమించి మీ సమస్యల్ని కలెక్టరేట్ వరకు రావక్కర్లొద్దంటూ కూడా చెప్పినప్పటికీ కూడా అక్కడైతే మాత్రం వేలాది మంది ప్రజల సమస్యలు అయితే మాత్రం ఈ రోజు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏదైతే బొమ్మూరులో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం వద్ద అయితే మాత్రం వేలాది మంది అయితే మాత్రం పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు ఇప్పటికీ చూసినట్లు ప్రస్తుతం అయితే మాత్రం రెవెన్యూ భూముల్లో వారి భూమి వేరే భూమిలో చేరుకుపోవడం, అదేవిధంగా సమస్యలు ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు అయితే మాత్రం నెరవేర్చకపోవడంతో ఏదైతే పూర్తిగా కూడా నిత్యావసరంగా ఉన్నటువంటి అదే విధంగా డ్రైనేజీలు లేక ఏదే విధంగా ఇళ్ల స్థలాలు లేకుండా కూడా పూర్తిగా కూడా ప్రత్యేకమైన బాధలు పడుతూ ఉన్న ప్రజలైతే మాత్రం ఈ రోజు బీఆర్కే న్యూస్ ని ఆశ్రయించడం జరిగింది. అక్రమార్కుల అవినీతి కబందాస్తాలతో ఎవరైతే కబందాస్తాల్లో మునిగిపోయిన అధికారులు అవినీతి నిర్లక్ష్యం అయితే మాత్రం ఈ రోజు పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎవరైతే పూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన, ఐటీ మినిస్టర్ లోకేష్ చెప్పినప్పటికీ కూడా అధికారుల తీరు మారవట్లేదు. ఎవరైతే కూడా అక్రమార్కులు ఉన్నారో బడాబాబులకి దాసోహం చేస్తున్న అధికారుల తీరైతే మాత్రం ఎండగట్టడానికి బీఆర్కే న్యూస్ అయితే మాత్రం ముందడుగు వేస్తుంది. ఈ రోజు ఏదైతే పీజీఆర్ఎస్ లో ఎవరైతే కూడా పూర్తిగా కూడా వారి వినతపత్రం అందుకడికి వచ్చిన ప్రజలందరూ కూడా బీఆర్కే వద్దకు వచ్చి వారి గోల్ని అయితే మాత్రం విరమించుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా భూకి సంబంధించినటువంటి వివాదాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, పంచాయతీల సమస్యలు కానివ్వండి, పెన్షన్ సమస్యలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేలాది గొడవలు అయితే మాత్రం ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మన విజువల్స్ లో చూపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు పెడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే వాళ్ళ కాళ్ళు తిరిగేలా గిర్రమంటూ ఈ అధికారుల ఆఫీసు చుట్టూ తిరిగి చివరికి న్యాయం జరగబడంతో ఎవరైతే కలెక్టర్ కీర్తి చేకూరి గారు చెప్పినట్టుగా ఈ కార్యాలయంలోకి వచ్చినప్పుడు కూడా వారి సమస్యలు పూర్తిగా ఏదైతే ప్రతిఫలించకపోవడంతో ఎవరైతే ఏం చేయాలో దిక్కుచోళ్ళ పరిస్థితిలో అటు వృద్ధులు కూడా ఎండకి తట్టుకోలేక చెట్ల కింద పడిగాపులు కాస్తే మా సమస్యను ఎవరు పట్టించుకుంటారు మహాప్రభు అంటూ కూడా ఈ రోజు బీఆర్కే న్యూస్ అయితే మాత్రం కథలించిన కథలికలు అయితే మాత్రం వారి కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఎంత జరుగుతున్నా అవినీతి అధికారుల ఏదైతే పూర్తి స్థాయిలో వారిని కబంధాస్తాలతో పుట్టుకుపోయిన అక్రమార్కులు చేస్తున్న ఈ యొక్క అవినీతి కబ్జాదారులకి పూర్తిగా కూడా భూ కబ్జాదారులు కానివ్వండి, మైనింగ్ మాఫియా కానివ్వండి, అదే విధంగా పూర్తిగా కూడా వారి చేతుల్లో చిక్కుపోయిన అధికారులు అయితే మాత్రం తూతూ మంత్రంగా ఏదైతే గ్రీవెన్సర్ లో పెట్టిన ఏదైతే కాగితాన్ని అయితే మాత్రం తీసుకొచ్చి ఒక ఫోటోకి పరిమితం అవుతున్నారు. అదే ఫోటోను ఆ రోజు తీసుకుని ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఆ ఫోటోను తీసుకుని ఇక్కడతో సంతకం పెట్టించుకుని సమస్య అయిపోయిందని చెప్పి చెప్తున్నారు తప్ప మరలా అక్రమార్కులు ఇదే బాటలో ఇదే కోణలో అధికారులకు ఆమ్యామ్యాలకు అలవాటు పడుతున్న అధికారులు అయితే మాత్రం నిరంతరం కూడా ఈ యొక్క అక్రమార్కులు భూ కబ్జాదారులకు అయితే మాత్రం పూర్తిగా చేస్తూ కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వారి తీరు మారిన పరిస్థితి. ఎందుకు పెట్టారు పీజీఆర్ఎస్ అంటూ కూడా ఈ రోజు మన బీఆర్కే ముందు అయితే మాత్రం అటు మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అదే ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తమ బాధనైతే మాత్రం వెలగక్కిన పరిస్థితి ఉంది. ఎంత జరుగుతున్నా అధికారులే కాదు నాయకుల చేతులు కూడా ఇందులో అయితే మాత్రం కుమ్మక్కి ఉన్న పరిస్థితి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా ఈ రోజు ఏదైతే రూరల్ లో అనేక సమస్యలు అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం పూర్తిగా మీడియా ముందుకు వచ్చిన ప్రజలైతే మాత్రం చెప్తున్నారు. ఎంత జరుగుతున్నా ఎన్నికల ముందు హామీలు ఇస్తూ నోటుకొచ్చిన హామీలు ఇస్తూ ఈ రోజు హామీలు నెరవేర్చకపోవడంతో నోరు తెల్లబెడుతున్న పరిస్థితిలో నాయకులు ఏం చేయలేని పరిస్థితిలో అటుపక్క అధికారుల దగ్గరికి వెళ్ళినా వారికి న్యాయం జరగబడంతో బీఆర్కే ఆశ్రయంతో ఈ రోజు బీఆర్కే అధికారులు కానివ్వండి నాయకుల చిట్టాను కళ్ళ ముందు అయితే మాత్రం చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఏ క్షణాన్న ఏమి జరుగుతుందో సమస్యలు పూర్తిగా కూడా పరిష్కారం అవ్వకపోవడంతో ప్రజలు అధికారుల మీద పూర్తి నమ్మకం కోల్పోయిందని చెప్పవచ్చు. ఒక్క రోజు కాదు 24 గంటల్లో మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ
పూర్తిగా కూడా మెసేజ్ ద్వారా వస్తుందని చెప్పడం కూడా ఇదంతా కూడా ఉత్తుగా ఉంది. తూతూ మంత్రంగా అధికారులు చేస్తున్నారంటూ ప్రజలైతే మాత్రం పూర్తిగా కూడా ఇక బీఆర్కే ద్వారా అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఇంత జరుగుతున్నా అధికారులు అవినీతి పూర్తి స్థాయిలో నాయకులతో కుమ్మ కావడంతో సామాన్య ప్రజలకైతే ఈ రోజు న్యాయం జరగట్లేదు అనేది పూర్తిగా ఏదైతే రాజమహేంద్రవరంలో ఉన్న పీజీఎస్ కలెక్టర్ గారి కార్యాలయంలో అయితే మాత్రం ప్రజలందరూ ఇంతమంది ప్రజలైతే ఉన్నట్టే ఒక రోజు 2-3 కంప్లైంట్లు వచ్చాయని చెప్తూ కూడా ఈ రోజు ఎంతమంది ప్రజలైతే మాత్రం గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఈ రోజు ఈ రాజమండ్రి వరకు 40-70-100 కిలోమీటర్ల మేరకు ఈ రోజు అధికారుల దగ్గరకు వచ్చి ఈ కాళ్ళు అరిగేలా ఉదయం నుంచి కూడా భోజనాలు మానేసి చెట్ల కింద పడిగాపులు కాస్తున్న పరిస్థితుల్లో అధికారులు ఎందుకు దీని మీద పూర్తిగా పరిష్కారం చేయలేకపోతున్న విషయమే కూడా పూర్తిగా బీఆర్కే న్యూస్ అయితే మాత్రం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సుమన్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.